నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులపై కేసులు ఎక్కువవుతూ వస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారు కూడా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు సంబంధించి బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు గతంలో. ఆయన షకీల్ అమీర్ ఎంత ఘోరమైనటువంటి తప్పు చేశారు అంటే, పేదలకు చెందాల్సినటువంటి 100,00,00,000 విలువైనటువంటి రేషన్ బియ్యం, పీడీఎస్ రైస్ అంటారు. వాటిని మింగేసాడండి. మింగేసాడంటే దానికి సంబంధించినటువంటి నిధులు అంటే ఏదైతే అమౌంట్ ఉందో, ఆ అమౌంట్‌ను అయ్యగారు కాజేశారు. వాస్తవానికి 2021 నుంచి మొన్న ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఆయనకు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యులందరికీ రైస్ మిల్లులున్నాయి. దానికి సంబంధించి మరి పార్టీ ఏమో అధికారంలో ఉంది గదా! ఇంకా ఇప్పుడు కూడా ఎఫ్‌సీఐ ద్వారా అనుమతులు తెచ్చుకోవటం, దానికి సంబంధించినటువంటి బియ్యాన్ని అంటే ధాన్యాన్ని తీసుకొని రైస్‌గా మార్చి ఇవ్వాలి. అది వారు చేసేటువంటి పని. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలో ఆయనిచ్చింది 5,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే దాదాపు 55,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని ఈ సార్ గారు పక్కదోవ పట్టించారు. దానికి సంబంధించి ఇప్పటికే కంప్లెయింట్స్ ఎక్కువైనాయి. కానీ అధికారంలో వారి పార్టీయే ఉంది. ఆయన గారు ఎమ్మెల్యే. ఇంకేం చేస్తారు? ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇక అధికారులు కూడా కామ్‌గా ఉన్నారు. అధికారుల పాత్ర ఎలా ఉంటది? ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీ నాయకులు గాని, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రులు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇది వారి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇంకేం చేయలేక అలా కామ్‌గా ఉన్నారు. ఇక ప్రభుత్వం మారింది. ఒక్కొక్కటిగా నిఘా పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సరే వదలొద్దు అని ఒక రకమైన పందాతో ఆయన వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఎవరైతే షకీల్ అమీర్ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు జరిగాయి. అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అని దానికి సంబంధించినటువంటి రికార్డ్స్‌నన్నిటిని స్వాధీనపరుచుకున్నారు. విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు. మొత్తం ఏకకాలంలో ఆయనకు సంబంధించినటువంటి రైస్ మిల్లులు ఒక 10 ఉన్నాయి. ఆయనైతే, ఆయన కుటుంబ సభ్యులైతే, ఆయన బంధువులైతే, ఫ్రెండ్స్ అయితే ఎవరైతే వారు. మొత్తం మీద రైడ్ చేసిన తర్వాత అధికారులకు తేలినటువంటి విషయాలేంటంటే అంతా ఫేక్, తప్పుడు రికార్డులు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి, పేదలకు చెందాల్సినటువంటి బియ్యం వెళ్ళల. అంటే దాదాపు ఈయన చేసినటువంటి స్కాము 100,00,00,000 వరకు. ఏం చేశాడంటే ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నాడు. లేదా వేరే వారికి తరలింపు. మొత్తానికి ఇప్పటికైతే ప్రాథమిక విచారణలో తేలిన విషయాలు ఏంటంటే బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవటం వల్ల దానికి కోట్లాది రూపాయలని కాజేశాడు. ఎంత దారుణమండి! పేదలకు సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంది. మరి అటువంటి దాన్ని కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఎమ్మెల్యే గారు చేసిన పనేంటి? మొత్తం మీద కేసు నమోదు చేశారు. త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడు. నిజంగా ఇలా ఒకటి కాదు, చాలామంది మీద ఆరోపణలు. ప్రజలు ఎంత అసంతృప్తి, ఎంత వ్యతిరేకతతో ఉన్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొన్న జీవన్ రెడ్డి ఆర్మూర్‌కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్టీసీ భూముల్లో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసేసుకున్నాడు. ఆ భూమికి సంబంధించినటువంటి లీజుకి సంబంధించినటువంటి అద్దె కట్టట్లా, కరెంట్ బిల్లు కట్టట్లా, కోట్ల రూపాయల్లో పెండింగ్. ఏదైనా ఉంటే నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు ఇగో ఈయన గారు కూడా అలాగే చేశారు. దీని మీద నిఘా పెట్టినటువంటి అధికారులు మొత్తం అసలు పేదలకు సంబంధించినటువంటి రైస్‌ని
అక్రమాలకు పాల్పడినటువంటి విషయంలో అదంతా కట్టించే వరకు ఊరుకునేది లేదు అని చెప్పి వారు గట్టిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలా ఒక్కళ్ళు కాదు చాలామంది ఉన్నారు దీని మీద హై ఫోకస్ పెట్టారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఒక పక్క నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎటువంటి అక్రమాలు బయటపడినా మేము ఊరుకోం, ఆల్రెడీ మా దగ్గర చిట్టా ఉంది, దాని ప్రకారం వెళ్తా ఉన్నాం. నిజంగా అలాగే వెళ్తున్నారు. ఒక్కొక్కరు వణుకు, దడ, భయం, టెన్షన్ అన్నీ బీఆర్ఎస్ నాయకుల్లోనే. మొత్తానికి ఈ ఎమ్మెల్యే గారు చేసిన పనికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తిట్టుకుంటున్నారు. ఎందుకనంటే మరి పేదల బియ్యం అండి, దాన్ని కూడా దారి మళ్లించి కోట్లాది రూపాయలు జేబులు వేసుకున్నాడు. ఎంత అన్యాయం! దీని మీద మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. ఆయన మీద ప్రజలు కూడా మండిపడుతున్నారు.